నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో ఉత్సాహంగా కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. సాయిబాబా ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఎడ్లపాడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే. సబ్సిడీ ద్వారా రైతుకు ఇచ్చిన ట్రాక్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ. 50 మందికి 18 లక్షల రూపాయల చెక్కులు అందించిన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ కృతికా సమీక్ష. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు. ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష. 122 హై రిస్క్ మండలాలను గుర్తించిన ప్రభుత్వం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో కొత్తగా 36 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల అధికారులు. పట్టణంలో 28 కొత్త పోలింగ్ కేంద్రాలు. పుట్టినరోజు వేడుకల పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నుండి రూరల్ సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీస్సులు అందించిన ఎమ్మెల్సీ. విధ్వంస విష ప్రచారాన్ని నమ్ముకున్న గొడ్డలి పార్టీని నమ్ముకున్న వారి రాజకీయ భవిష్యత్తు ఎప్పటికైనా అంధకారమేనని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం రాత్రి సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో 21వ వారికి చెందిన 50 కుటుంబాలు పత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కార్యకర్తల్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం పత్తిపాటి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయాలపై వైసీపీ రగిలిపోతుంటే ప్రజల్లో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పత్తిపాటి చెప్పారు. చంద్రబాబు సమర్థ అనుభవంతో రాష్ట్రానికి 25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, మంత్రి లోకేష్ పనితీరుతో జగన్ కు నిద్ర కరువైందని పత్తిపాటి ఎద్దేవా చేశారు. బీఎస్పీపై చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసిరితే జగన్ ప్యాలెస్ లోండి పార్టీ శ్రేణుల్ని రోడ్డెక్కించి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని పత్తిపాటి విమర్శించారు. కూటమి 2 ఏళ్ల పాలన విజయాలు, ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మహిళా రైతు సంక్షేమంపై ప్రజల్లో చర్చ జరగకూడుతున్న దుర్దేశంతోనే జగన్ నేడు నిరసనల పేరుతో ఉనికి నిలుపుకున్నారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. ధనం పలుకుబడితో పాటు అగ్ర కులాలకు చెందిన సామాన్య కార్యకర్తలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వైసీపీ ఎలాంటి గుర్తింపు ఉండదని, ఎంత కష్టపడినా కనీస గౌరవం లభించదని వైసీపీ కార్యకర్త పల్లపు సింహాద్రి ఈ సందర్భంగా పత్తిపాటికి మొరపెట్టుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు రాష్ట్రం కోసం కష్టపడే నిస్వార్థపరులకు ఎప్పుడు తాను అండగా ఉంటారని, వారిని అన్ని వేళలా ప్రోత్సహిస్తారని పత్తిపాటి టీడీపీలో చెందిన వైసీపీ క్యాడర్ కు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముందుకు సాగుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమష్టి కృషితో ప్రజలకు మంచి పరిపాలన అందుతుందని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. టీఎస్సీని పకడ్బందీగా అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని, దీనిపై వైసీపీ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై నిరాధార విమర్శ చేస్తున్న వైసీపీకి ప్రజలు తగిన సమాధానం చెబుతున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం 27 జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనున్న మోడీ గారు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విజయాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పాలి. వైసీపీ వాళ్ళు జరిగిన అభివృద్ధిని కూడా జరగలేదని విష ప్రచారం చేసేటువంటి వారిని ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళల్లో విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చేసిన చంద్రబాబు గారి కష్టాన్ని ప్రజలకు వివరించడం కోసమే ఈ 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళాలి, జరిగిన అభివృద్ధి చిలకలూరుపేట నియోజకవర్గం వరకు ఏం చేశామో, రాష్ట్ర వ్యాప్తంగా ఏమి సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది, పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది, ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, అమరావతి, పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేయబోతున్నాం, ఇప్పటి వరకు జరిగినటువంటి పురోభివృద్ధి ఏమిటి, అన్ని పాంప్లెట్ రూపంలోనే ప్రజల్లో ఒక అవగాహనని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేటువంటి దానికి, జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి దానికి పాంప్లెట్ రూపంలో, కరపత్రిక రూపంలో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించడమే ధ్యేయంగా. కష్టానికి ఫలితమేంటి? ఎన్నికల్లో రిజల్ట్ చూపెట్టడమే, ఎన్నికల్లో విజయాలను సాధించడమే కష్టానికి ఫలితం. అమలవుతూ ఉన్నాయి తప్పుడు ప్రచారాలు. డిఎస్సిలో నెంబర్ 1గా ఒక సిస్టమేటిక్గా చేశారు. దాన్ని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి లోకేష్ బాబుకి చెడ్డ పేరు తేవాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిది, ఆ పార్టీది కనపడుతూ ఉంది. డిఎస్సి ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టంలో ఎంపిక చేసి 16,347 పోస్టులు కూటమి ప్రభుత్వం నాయకుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి టీచర్లుగా రూపుదిద్దుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి దురాలోచనని ఏ విధంగా ఈరోజు డిఎస్సిలో సెలెక్ట్ కానటువంటి వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, రమ్మని వచ్చే ధైర్యం లేదు. కోర్టుల్లో 200 కేసులు వేశారు, ఏవీ నిలబడలేదు. సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు సిబిఐ లోకేష్ బాబు రిజైన్ చేయాలంటే ఎందుకు రిజైన్ చేయాలని నేను అడుగుతూ ఉన్నాను. మీ దుర్మార్గపు ఆలోచనలకి, మీ యొక్క చెడు ఆలోచనలకి, మంచిని ఓర్చుకోలేనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి రిజైన్ ఎందుకు చేయాలని నేను అడుగుతున్నా. మంచిని ఓర్చుకోలేవు, జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నావు, సంక్షేమం అమలు చేస్తూ ఉంటే, నీకన్నా బెస్ట్ అయిన పరిపాలన ఇస్తూ ఉంటే, నీకన్నా బెస్ట్ అయినటువంటి ఈరోజు వెల్ఫేర్ అందుతూ ఉంటే నిద్ర పట్టడం జగన్మోహన్ రెడ్డి. మంచిని ఓర్చుకోలేని నాయకుడేమో వైసీపీ, మంచిని ఎంత మేరకు ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలని నిరంతరం ఆలోచించేటువంటి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలని, ఆ పార్టీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. జరుగుతున్న అభివృద్ధి పట్ల ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ఇంటింటి తెలుగుదేశంలో పాల్గొన్నటువంటి ప్రజలను చూస్తేనే అర్థమవుతోంది. 2 ఏళ్లలో ఎంత మంచి జరిగింది, ప్రజలకు ఎంత మేలు జరిగింది, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తేనే అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా ఆ డిఎస్సి మీద దుష్ప్రచారాన్ని మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో పద్మశాలిపేటకు చెందిన అవ్వారు వెంకటేష్ కుమార్తె లోకజ్ఞ శ్రీ భువి అన్నప్రాసన మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ నాయకులు అవ్వారు బసవయ్య, అవ్వారు నాగరాజు, గాత్రం అజయ్, అవ్వారు సాయి కిరణ్, బిట్రా వెంకటేశ్వరరావు, కాటాబత్తిని శ్రీనివాసరావు, అవ్వారు నవీన్, అవ్వారు సాంబశివరావు తదితరులు పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది.
చిలకలూరుపేట మండలం తాతపూడి గ్రామానికి చెందిన సోమపల్లి ఆంజనేయులు ఇటీవల మృతి చెందగా బుధవారం వారి స్వగృహంలో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు, పెంటాల వెంకట సుబ్బయ్య, ఇంటూరి రవిశేఖర్, ఉప్పాడ శ్రీరామమూర్తి, జంపాని వెంకటేశ్వర్లు, జంపాని సాంబశివరావు తదితరులు పాల్గొని ఆంజనేయులకు ఘనంగా నివాళులర్పించారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో కొత్తగా 36 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిలకలూరుపేట నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో కొత్తగా 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 242 నుంచి 278కి పెరిగింది. నియోజకవర్గంలో ప్రస్తుతం మొత్తం 2,26,959 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న 36 కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటిని విభజించి అదనంగా 36 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ కేంద్రాల్లో నాదెండ్ల మండలంలో 3, ఎడ్లపాడు మండలంలో 1, చిలకలూరుపేట అర్బన్లో 28, చిలకలూరుపేట రూరల్లో 4 కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా నాదెండ్ల మండలం తూబాడి గ్రామంతో పాటు చిలకలూరుపేట అర్బన్, రూరల్ పరిధిలోని కావూరు ప్రాంతాల్లో ఉన్న మొత్తం 5 పోలింగ్ కేంద్రాల నంబర్లు 43,000. అదేవిధంగా నాదెండ్ల మండలం తూబాడి గ్రామంతో పాటు చిలకలూరుపేట అర్బన్, రూరల్ పరిధిలోని కావూరు ప్రాంతాల్లో ఉన్న మొత్తం 5 పోలింగ్ కేంద్రాల నంబర్లు 43, 151, 176, 213, 226 స్థానాలను కూడా మార్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ కేంద్రాలకు త్వరలోనే బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమించనున్నట్లు 96 చిలకలూరుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి బి లీలారాణి తెలిపారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన మాలెంపాటి ప్రవీణ్ కుమార్ అమెరికాలో స్కై డైవింగ్ చేసి సాహసాన్ని చాటుకున్నారు. 2022 ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో సాహసోపేతమైన క్రీడగా పేరొందిన స్కై డైవింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. సుమారు 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి దూకిన ప్రవీణ్ కుమార్ గంటకు 243 కిలోమీటర్ల వేగంతో కేవలం 1 నిమిషంలో ప్రీ ఫాల్ ను పూర్తి చేశారు. అనంతరం పారాషూట్ ను విజయవంతంగా తెరచి సురక్షితంగా నేలపైకి చేరుకున్నారు. స్కై డైవింగ్ విజయవంతంగా పూర్తి చేసిన గణపవరం యువకుడు మాలెంపాటి ప్రవీణ్ కుమార్ పై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విదేశాల చదువుతో పాటు సాహస క్రీడలను తన ప్రతిభను చాటుకోవడం గణపవరం గ్రామానికి గర్వకారణమని కొనియాడారు. What's up, buddy? Yep. What's your name, my friend? Praveen Malempati. Are you ready to go skydiving? Yep. Are you excited, scared, nervous? Too. You ready to do it? Yeah. All right, buddy. Let's go have some fun. Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets.
now? Yep. Hey, what's that, my brother? చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా చేయుత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరెంటు షాకుల వల్ల రహదారి ప్రమాదాల్లో, కర్మాగారాల్లో సంభవించే ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులకు లక్షల ఖరీదయ్యే బ్యాటరీతో నడిచే అధునాతన కృత్రిమ చేతిని సుమారు 200 మందికి నరసరావుపేట ప్రాణదానం ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ రావిపాటి శ్రీనివాస్ ఉచితంగా అందజేయడం చాలా సంతోషకరమని, ఆగస్టు 2026 6-7 తేదీలో నరసరావుపేట రాధాసుందర్ కళ్యాణ మండపం నందు జరిగే కృత్రిమ చేతుల పంపిణీ నందు పాల్గొని చేతులు పొందాలని అన్నారు. ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేపీ రంగారావు మాట్లాడుతూ చేతులు కోల్పోయి తమ జీవన మనుగడ కష్టంగా ఉన్నవారికి ఈ కృత్రిమ చేతులు అమరిక ద్వారా వారి జీవితాలలో నూతన వెలుగులు ఇచ్చిన వారవుతాము. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి లక్షలాది రూపాయలు వ్యయం అవుతోంది కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అవసరమైన వారు చేతులను ఉచితంగా పొందుటకు ప్రాణదానం ట్రస్ట్ నరసరావుపేటకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7013463637. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డిఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన డిఎస్సీ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన 2022 వరకు పూర్తి కాలేదని పేర్కొన్నారు. అనంతరం జరిగిన మూల్యాంకన ప్రక్రియలో లోపాలు చోటు చేసుకోవడంతో ఆ నియామక ప్రక్రియను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ఎంపీ గారు గుర్తు చేశారు. అదే సమయంలో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో డిఎస్సీ నిర్వహించారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను అందించిన లక్ష్యంతో పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ డిఎస్సీ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారని, సుదీర్ఘకాలంగా కష్టపడి సిద్ధమైన 16,347 మంది అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఎంపికై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులో నియమితులయ్యారని ఎంపీ వెల్లడించారు. అయితే ఈ పారదర్శక నియామక ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యర్థులు మరియు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు అనవసర గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఎంపీ విమర్శించారు. పరీక్షా పత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై మాత్రమే కాకుండా ప్రభుత్వ పరీక్ష విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. You go ahead. So there's a DSA exam. So Yeah. I will give you sufficient. So there's a DSA exam that happened in 2018 for which the papers are corrected in 2022 in Andhra Pradesh, sir. And those papers were not corrected in a proper manner and the High Court has struck it down and put it aside. And after 2024 when NDA formed the government, again under the leadership of Education Minister of Andhra Pradesh, Nara Lokesh, he has made sure that DSA exam is again conducted in a bigger fashion. The main reason being we want to recruit as many teachers as possible. We want to make sure that teachers are there in every corner of the of Andhra Pradesh. That was the reason why we have done it, sir. And lots of students have appeared. It's done in very transparent manner. It's done in very transparent manner. Almost 16,347 youth who has prepared for so many years has been selected and has been allocated positions across Andhra Pradesh as teachers, sir. But what in our Andhra Pradesh right now, our opposition party, which is there in Andhra Pradesh, YSR Congress party is doing is trying to create these rumors, try to create this fake narrative, to create confusion among the students or the teachers who have been selected. Sir, I request, as you brought this bill, I request to make, at least in the next iteration, to bring an amendment to this bill, wherein not just when the paper is leaked, you take permission, but when this sort of rumor mongering is also being done, there needs to be some sort of a punishment that needs to be initiated, sir. So I request the ministry to look into it, at least in the next iteration of the bill, sir. అమ్మాయి చదువు ఆ నిరుపేద ఇంటికి భారమైంది. ప్రైవేట్ కళాశాల ప్రతినిధులు ఇచ్చిన ఫీజుల జాబితా దెబ్బకు చదువు కొనలేమని మదనపడ్డారు. సంచార జాతి కులవృత్తికే పరిమితమవుతామని ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని ఓ ఉపాధ్యాయుడు విభేదించాడు. ప్రతిభావంతురాల విద్యకు పేదరికం అవరోధం కాకూడదని ఆయన సంకల్పం ఇప్పుడు ఆ ఇంట్లో విజ్ఞాన వెలుగు విరచిమ్ముతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమందుకు చెందిన పెళ్లూరి రామయ్య ఎల్లమ్మ దంపతులు నిరుపేదలు. సంచార జాతి లేని వీరికి దేశాటనలతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమవుతోంది. నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె యమున
స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది నిర్వహించిన 10 పరీక్షలు 600 మార్కులకు గాను 527 మార్కులతో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించిన ఆమెను ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకునేందుకు యాజమాన్యం ఫీజు రాయితీకి కూడా అవకాశం ఇచ్చింది. మిగతా డబ్బు చెల్లించలేక తల్లిదండ్రులు చదువుకు స్వస్తి చెప్పాలని కుమార్తెకు సూచించారు. యమునను ఇంటి వద్ద ఉంచి దేశ సంచారానికి వెళ్లారు. తమ్ముడు మధుకుమార్ 5వ తరగతి చదువుతున్న ఎంపీపీలో ఈ నెల 24 నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన యమున ప్రతిభను అక్కడ ఉపాధ్యాయుడు కామినేని పెద్దబ్బాయి తెలుసుకున్నాడు. తాను చదువుకుంటానన్న అభిలాషకు ఆ గురువు ఆర్థిక సాయంతో పాటు భవిష్యత్తు బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. యమున పరిస్థితిని పల్నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం దృష్టికి బాబు మాస్టర్ తీసుకెళ్లారు. జిల్లా విద్యాశాఖ అధికారి పివిజయ రామారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యాంప్రసాద్ వెంటనే స్పందించారు. అప్పటికే సీట్లు భర్తీ కావడంతో నాదెండ్ల కేజీబీవీలో ప్రత్యేక సీటు కేటాయించారు. ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేర్చుకోవాలని ప్రత్యేక అధికారి మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుడు కామినేని పెద్దపై విద్యార్థి యమునకు అవసరమైన వసతి గృహం, అభ్యాసన సామాగ్రిని తన సొంత నిధులతో సమకూర్చారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి నాదెండ్ల కేజీబీవీలో బుధవారం చేర్చారు. ప్రత్యేక అధికారి మాధవీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు యమునకు స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు ఉపాధ్యాయుడు కామినేని పెద్దపై చొరవ స్ఫూర్తిని అభినందించారు. విద్యార్థితో పాటు ఆమె తల్లిదండ్రులు గురువు సాయానికి పాదాభివందనం చేశారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని డిపిఎం అమలా కుమారి సూచించారు. ఎడ్లపాడు మండలం చిగిస్కెన్పేట గ్రామంలో రైతు గుర్రం జ్యోతి సాగు చేసిన పత్తి పంటను పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను తప్పనిసరిగా అవలంబించాలని సూచించారు. పత్తి సాగులో గోరుచిక్కుడు, బెండ, సజ్జ వంటి అంతర పంటలు సాగు చేయడం వల్ల భూమి సారవంతత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని తెలిపారు. జీవామృతం, నీమాస్త్రం, వేపగింజల కషాయం వినియోగం తో పాటు ఎకరానికి 20 పసుపు రంగు స్టిక్కీ ట్రాప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి స్థిరమైన దిగుబడులతో రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని అమల కుమార్ పేర్కొన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేటలోని సాయినగర్ లో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయానికి భక్తులు కిక్కిరిశారు. గురువును ఆరాధించి అత్యంత పవిత్రమైన రోజుగా భావించే గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయాలకు చేరుకుని బాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాస మహర్షి జన్మదినంగా జరుపుకుని ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. వేదాలను విభజించి మహాభారతం వంటి మహా గ్రంథాలను రచించిన మహర్షి వేద వ్యాసుడిని జగద్గురుగా భావించి ఆయనకు నివాళులర్పించడం ఆనవాయితీ. గురువు జ్ఞానానికి ప్రతీకగా, అజ్ఞానాన్ని తొలగించి సన్మార్గం చూపించే దైవ స్వరూపుడిగా భావించే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో కాకడహారతి, మహాభిషేకం, పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, ధార్మిక ప్రవచనాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పరిసరాలు ఓం శ్రీ సాయినాథాయ నమః, సాయిరాం నామస్మరణలతో మారిమోగాయి. పట్టణంతో సహా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలు సాయిబాబా ఆలయాల్లో కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, గురు పూజలు, సాయినామ సంకీర్తనలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల వృద్ధి దృష్ట్యా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు, స్వచ్ఛంద సేవకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. నాకు అసలు తెలియదు ఆ విషయం. అందుకనే దూరం ఉన్నది. నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో
नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। सद्गुरु शिरडी साईनाथ परब्रह्मणे नमः। क्षीरस्नान नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अंबिकापतय उमापतये। చిన్నగా పోయి చిన్నగా పైకి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకోయి జ్ఞాపంకే శివాజ స్వాహ. అలాగే జ్ఞాపంకే శివాజ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అవన్నీ జరుపు. మాధవాయ స్వాహ. గోవింద భరతఖండే ఈశాన్య ప్రదేశ కృష్ణాదావేర్యో సాయినాథాయ నమః. మన చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరములో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి కార్యక్రమం జరుగుతున్నది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ముగ్గురు అన్నదాతల యొక్క సహకారంతో స్వామివారికి 2000 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ గురు పౌర్ణమి సందర్భముగా సద్గురు సాయినాథుని దర్శించుకోవటం కోసం వచ్చే భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో పాటుగా ఆయన అనుగ్రహంతో పాటుగా అన్నీ కూడా సమకూరాలని, అష్టైశ్వర్యాలు సమకూరాలని ఆ దేవదేవుని మేము ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగాను ఆహ్లాదకరంగాను ఉన్నది. భక్తులందరికీ కూడా ఆయన దర్శించుకునే కోసం ఆయన ఈ యొక్క సదవకాశాన్ని మనకి ఇచ్చినందుకు గాను ఆ సద్గురు సాయినాథునికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో 35 నుంచి 40% వరకు వర్షపాత లోటు నమోదే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 హై రిస్క్ మండలాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పంటల సంరక్షణ, పంటల బీమా, పశుగ్రాసం అందుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని, అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్థానిక పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకలో జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటి సరఫరా, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి జిల్లాలో సాధించిన ప్రగతిని చాటి చెప్పేలాగా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని డిఆర్డీఏ, డ్రామా, హార్టికల్చర్, ఏపీఎంఐపీ, జల వనరుల శాఖ, వ్యవసాయం, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఎంహెచ్ఓ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉదయం పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కన్నుల పండుగ సాగేలా సంసిద్ధం చేయాలని డీఈఓను ఆదేశించారు. ముఖ్యంగా ఆయా శాఖలు విశిష్ట సేవలు అందించిన ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడానికి సంబంధిత ప్రతిపాదిత జాబితాను నిర్ణీత గడువులోగా అందించాలని ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చ్ ఫాస్ట్ లో ఎన్సీసీ క్యాడెట్లను భాగస్వామ్యం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. లీలా రాణి ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్ అండ్ కండక్ట్ ఆఫ్ మేడం కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి మేడం దానికి పడేది మేడం
residential, model. So all schools, ZP, government, all schools representation plus 2 private. Yes. 2 private petti. Below and get Okay, DO garu. Cultural any. ఎవ్రీ ఇది జరిగేది మనతో సింక్రనైజ్ ప్రాక్టీస్ వెహికల్ డెకరేషన్ పెడతాం మేడం. అంతా రెడీగా ఉంది కదా బైక్ ట్రాఫిక్ అది కూడా ఓకే నెక్స్ట్ DPO గారు మేడం ఎప్పుడు పెడతారా అంటే యూ హ్యావ్ టు షో యువర్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ బట్ పెద్దగా ఏం లేదు కాబట్టి ఈ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టచ్చు కానీ ఆల్రెడీ ఇచ్చారు కదా సర్కులర్ వాళ్ళకి ఇచ్చాం మేడం అందరికి. ఎడ్లపాడు రైతు సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఏపీ ఎయిమ్స్ 2.2 ద్వారా రైతులకు అందుతున్న సాంకేతిక సేవలు, డిజిటల్ సమాచారం, సాగు పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై రైతులు, వ్యవసాయ సిబ్బంది, వాసన టెక్నికల్ సిబ్బందితో నేరుగా చర్చించారు. ఫార్మ్ యాప్ ద్వారా రైతులకు సమయానికి సమాచారం చేరుతోందా, ఎంతమంది రైతులు వినియోగిస్తున్నారు, యాప్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. అనంతరం ప్రతి రైతుకు పంట, సీజన్, రైతు వివరాల ఆధారంగా వ్యక్తిగత నోటిఫికేషన్లు అందేలా చర్యలు తీసుకోవాలని వాసర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పల్నాడు జిల్లాలో పత్తి పంటకు అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా పథకంలో చేరాలని పిలుపునిచ్చారు. పత్తి పంట బీమాకు జూలై 31 వరకు అవకాశం ఉందని, ఎకరాకు 1900 ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరికి 80, కందికి 40, మిరపకు 360 ప్రీమియం చెల్లించి బీమా పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కెవి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణాధికారి జీవన్, గ్రామ వ్యవసాయ సహాయకుడు బిలాల్, ఇతర వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పట్టణంలోని నన్నప్రేణి వెంకటరత్నం కళ్యాణ మండపంలో బుధవారం అభినవ వ్యాసులు దేవిశెట్టి చలపతిరావు ఆధ్యాత్మిక జ్ఞానపీఠ సత్సంగ శిష్యుల ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాల్లో ఉన్న చలపతిరావు శిష్యులు హాజరై చలపతిరావు, ఆయన ధర్మపత్ని మాధవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైందన్నారు. ఈ రోజు గురు దేశము పొందడం ఇంకా పవిత్రమైందన్నారు. దేశ విదేశాల వేలాది మంది శిష్యులను పొందడం తమ అదృష్టమన్నారు. వారంతా వ్యయం ప్రయాసలకు వచ్చి ఇక్కడికి వచ్చి తమను గౌరవించడం ఇంకా ఎంతో అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని యందు భక్తి కలిగి పవిత్రంగా జీవించడమే మనిషి జీవితానికి పరమార్థమని దేవిశెట్టి చలపతిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చలపతిరావు శిష్యులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం గురు పౌర్ణమి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పేర్ని వీరనారాయణ హాజరయ్యారు. వారికి ఘన స్వాగతం లభించింది. ఇక తొలుత సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వీరనారాయణ ద్వారకామే ట్రస్ట్ చైర్మన్ విజయ్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, అద్దంకి వరప్రసాద్, పావులూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబాకి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా నరికిరికలకు చెందిన సూర్యప్రకాశరావు ఎన్నికయ్యారు. వీరు బాధ్యతలు చేపట్టిన అనంతరం బుధవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును ఆయన గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. వీరి వెంట పూర్వపు జిల్లా అధ్యక్షులు గుర్రం సాంబశివరావు, ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్ష కార్యదర్శులు చేవూరి కృష్ణమూర్తి, డాక్టర్ ఏవి సురేష్ కుమార్, వెల్లంపల్లి రవిశంకర్, తవ్వ నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు. రాష్ట్రంలో మనకి అపరిమితమైనటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు లభించడాన
ఆంధ్ర రాష్ట్రం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆ నేపథ్యంలో భాగంగా మరి పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 1,80,000 కుటుంబాలు ఆర్యవైశ్యులు ఉన్నాయి. 5 లక్షల పైచీలకు మా ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ మా జనాభాకి తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు అందాలని, అలాగే మాకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇప్పించాలని కోరుకుంటూ మరి మన అధ్యక్షుల వారికి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మీరు అక్కడ ఉండాలి, ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ఇది ఒక టాలెంట్గా ఈ 2 సంవత్సరాల్లో ఆర్యవైశ్యుల గుండె చప్పుడు సూర్యప్రకాశరావు అని చెప్పి అనిపించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా నియమించబడ్డాను. 4 రోజులైంది. గౌరవార్థం పత్తిపాటి పుల్లారావు గారిని కలిసి రాబోయే ఎలక్షన్స్లో మా కమ్యూనిటీకి అత్యధిక వయసులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశాము. అంతకుముందు చిలకలూరుపేట మార్కెట్ చైర్మన్ కూడా మా కమ్యూనిటీకి ఇచ్చి ఉన్నారు లాగా, మరియు మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా ఎక్కువగా ఇచ్చి మాకు సహకరించవలసిందిగా కోరటానికి, రాజకీయంలో ప్రాధాన్యత మా ఆర్యవైశ్యులకు ఇవ్వాల్సిందిగా కోరటానికి ఈ రోజున సార్ని కలిసి వివరంగా మాట్లాడి మాకు మా కమ్యూనిటీకి రాజకీయ ప్రాధాన్యత అధికంగా కల్పించాల్సిందనగా కోరాము. దానికి సార్ అంగీకరించారు. గౌరవార్థం కలిసి వెళ్తాం. పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం గురు పౌర్ణమి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు మందిరం అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పలు సంస్కృతి కార్యక్రమాలు, కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ గురు పౌర్ణమి చాలా విశేషమైనది. వ్యాస పౌర్ణమి కూడా కలిసి వచ్చిన రోజు. ఈ సందర్భంగా పురుషోత్తమపట్నం, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా ఈ యొక్క దేవాలయానికి ఎందరందరో భక్తులు ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఇక్కడ సుమారు ఇప్పటికే 8,000 మంది భక్తులు వచ్చి ఉన్నారు. ఇంకా మా ఎస్టిమేషన్ సాయంత్రం లోపు ఇంకా 6,000 మంది భక్తులు సందర్శించడానికి వస్తున్నట్లు తెలుస్తుంది. మరి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు రాకుండా మరి భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం నుంచి 11 గంటలకి అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది. మరి 11 గంటల నుంచి నిరంతరము గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకైనా సరే అన్నదానం అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా అన్నప్రసాదం కూడా తీసుకొని మరి సాయంత్రం 6 గంటలకి రొట్ల పూజ ఉంది. ఆ రొట్ల పూజ కూడా ఇదే విధంగా పాల్గొనాలని, మరి తదుపరి 8 గంటలకి గొప్ప రథోత్సవం ఉంది. మరి ఈ రథోత్సవానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామి కృపకు పాత్రగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి నాడు జొన్నలు పెట్టింది. ఆ ధాన్య జొన్నలతో కానీ ఈ గురు పౌర్ణమి నాడు బాబా గారికి అభిషేకం చేసినట్లయితే స్వయంగా భక్తులచే అభిషేకం చేయించడం జరుగుతుంది. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలోని దత్తసాయి మందిరంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై శ్రీ షిరిడి సాయిబాబాకు నిర్వహించిన ప్రత్యేక పూజలు, మహాభిషేకం, అర్చన, హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. విశిష్ట అతిథిగా డాక్టర్ లావు సుష్మా హాజరై సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వేద మంత్రోచ్చరణ నడుమ గురు పూజ, పాలాభిషేకం, పుష్పాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, హారతి తదితర విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పొనుస్పాటి బాలాజీ ముఖ్య అతిథులకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకల్లో పాల్గొని సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గురు పౌర్ణమి వేడుకలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.
गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। मन्नाथः श्री जगन्नाथ वद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। वागर्थार्व संपृक्तो वागर्था प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे। साईनाथाय विद्महे शिरडीनिवासाय धीमहि तन्नो साई प्रचोदयात्। आजम्यपूर्वोक्तमङ्गलविशेषनिष्ठाय पश्याम शपथितो श्रीमान् श्रीमतः गोत्रस्य गोत्रभवस्य नामधेयस्य गोत्रभवस्य जमानस्य सहकुटुम्बानामधेयस्य सहकुटुम्बानान्ततः काशी गोत्रभवस्य कर्मल्लानामधेयस्य सर्वास्त्रयज्ञे सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं देवजरधो वर्धमानयित्यपनिगमो भवति भरतयेना वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेयसत्संयसदेवमार्पयेन्द्रावदेवमतिमिहावः स्वयं मूर्ता परमेष्टे सुवर्चासमानानामुत्तमश्लोको अस्तु। स्वस्ति मन्त्रार्थे रोचनालोचमानः श्रभदाश्वरवानः कल्याणः धनं धान्यं वशुभः पुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः। ఇది వచ్చేటప్పుడు మనకి ఇక్కడే దొరుకుతుంది సార్. ఈ 50 రూపాయలు అక్కడ ఓన్లీ అక్కడ गुरवे नमः। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। साईनाथाय विद्महे शिरडीनिवासाय धीमहि तन्नो साई प्रचोदयात्। आजम्यपूर्वोक्तमङ्गलविशेषनिष्ठाय पश्याम शपथितो श्रीमान् श्रीमतः गोत्रस्य गोत्रभवस्य नामधेयस्य गोत्रभवस्य सार्वभौमाय मङ्गलो आनन्दकर्पूरस्य महामण्डलेराय संकल्पयामि देराय तन्त्रसंभाजनेयो समर्पयामि नमस्करोमि। अद्य सम्भूतः पृथिव्यै रसाश्च विश्वकर्मणः समवर्ततादे तस्य त्वष्टामि तद्द्रवाय देवतानि साम्राज्यं मोक्षो स्वराज्यं वैराज्यं भारवेराज्यं राज्यं महाराज्यमादिवज्यो अयमो समुद्रपर्यायाः सर्वभौमासार्वायुष्याकहे यामिहं जरिहन्तहस्ते పోసినోళ్ళు పక్కకు వచ్చేయండి అమ్మా. పోసినోళ్ళు మళ్ళీ వచ్చి పక్కకు వచ్చేసేయండి. गुरुवाहि ऋषिः वर्यो जगतो श्रीन वचनात्मा गिरिशाक्षावध అమ్మా ఇంక మొదలు పెట్టండి, తీసేయండి. గత ప్రభుత్వం ప్రజలను పార్టీలు ప్రాంతాలు కులాలు మతాల పేరుతో విభజించి సంక్షేమ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 17.85 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు విష్ణునాయక్ వైద్య చికిత్స కోసం 1,34,346 విలువైన LOCను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడికి సహాయం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావించి
సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో సీఎం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి వంటి పథకాల ద్వారా వేలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రజా ప్రతినిధులను సంప్రదించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సూచించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, డ్రిప్ స్ప్రింక్లర్ల విధానం వైపు మొగ్గు చూపాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. బుధవారం ఎడ్లపాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో ఒక రైతు పొందిన ట్రాక్టర్ ప్రారంభించి దానిపై ముందుకు సాగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో ఎల్నినో ప్రభావంపై అధికార యంత్రాంగం రైతుల్ని చైతన్యవంతం చేయాలని, సరికొత్త సాగు విధానాలపై వారిని సన్నద్ధం చేయడానికి ఇదే మంచి సమయమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశంలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, చంద్రబాబు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని పత్తిపాటి చెప్పారు. నేతలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, విశ్వనాయి బ్రాహ్మణులు ఇలా ప్రతి వర్గం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్న నాయకుడు చంద్రబాబేనని పత్తిపాటి స్పష్టం చేశారు. ద్వారా రైతులకి ఎఫ్ఈసి, ఎఫ్పిఓ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, దాని ద్వారా కొనుగోలు చేశాం సార్. ఫోటో తీసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 12,02,266 రూపాయల ఆదాయం నమోదైంది. ఇందులో హుండీ ద్వారా 11,62,024 రూపాయల నగదు, అన్నదాన హుండీ ద్వారా 40,342 వసూలైనట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. హుండీలో 78 గ్రాముల వెండి, 500 మిల్లీగ్రాముల బంగారం, 15 అమెరికన్ డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్కు చెందిన 100 పైసా విదేశీ కరెన్సీ కూడా లభించిందని వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఏవీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.